శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగమనందు 51వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కర్మజం బుద్ధియుక్తాకి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గత్యంత్యనామయం. భగవానుడు చెబుతున్నటువంటి విషయం, సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మముల నొనర్చుతున్నను వాని ఫలమును త్యజించి వైచి జనన మరణ రూపమును బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుతున్నారు. బాగా గమనించాలి. భగవద్గీత జీవన గీత, జీవన విధానాన్ని తెలియచేస్తూ పెద్ద పీట దేనికేస్తూ ఉన్నది అనే ఒక్క మర్మాన్ని గుర్తెరిగిన వాడు, భగవద్గీత గురించి తెలిసిన వారుగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ ఏమి చెబుతూ ఉన్నది? జనన మరణ రూపమగు ఈ యొక్క సంసార భవసాగరమును నిర్మూలన చేసుకునేదానికే ఈ యొక్క భగవద్గీత. జనన మరణ రూపమును బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుతున్నారు. ఈ యొక్క భగవద్గీతను నిజముగా తెలుసుకున్నటువంటి వారు. మనీష అనగా ప్రజ్ఞ, బుద్ధియు ప్రజ్ఞయు కలవాడు కర్మబలమును త్యజించునని ఇచ్చట చెప్పబడినది. దీనిని బట్టి కర్మలను ఆచరించుటకు పూర్వము వివేకము అత్యావశ్యకమని తేలుచున్నది. కర్మలు చేసేటప్పుడు నేర్పరితనము కావాలి. ఇక్కడ కర్మ బంధములకు తగులుకొనకుండా ఏ విధంగా జీవించాలి, వచ్చిన పని చేసుకోవాలి, అసలు మనం ఎందుకు వచ్చాము అని తెలుసుకున్నంత మాత్రాన కూడా సరిపోదు. అందులో నేర్పరితనము లేకపోతే మళ్ళీ మనము కర్మలకు బద్ధులు కావలసి ఉంటుంది. అందుచేత కర్మలను సకామముగా సంగముతో ఆచరించుట వలన కలుగు నష్టము, నిష్కామముగా నిస్సంగముగా ఆచరించుట వలన కలుగు శ్రేయము బాగుగా నెరింగిన వాడు మాత్రమే అట్టి ప్రజ్ఞాశీలుడే కర్మ రహస్యమును తెలుసుకొనదగినవాడు. కర్మ ఫలములను త్యజించి ఉత్తమ పదమును పొందగలడు. వివేకము వలననే మనుజుడు కర్మలను నిష్కామముగా అనాసక్తముగా ఆచరింపగలడు. కనుకనే ఇచట బుద్ధియుక్తులు, వాళ్ళు మనీషులు మాత్రమే కర్మఫల త్యాగ సమర్థులగుదురని వచింపబడినది. నిష్కామ కర్మ ద్వారా చిత్తము శుద్ధము కాగా అట్టి నిర్మల చిత్తమున ఆత్మజ్ఞానముదయించుటచే వారు జన్మబంధరహితులగుతున్నారు. దీనిని బట్టి కర్మ మార్గము మోక్షమున కెట్లు ఉపకరించుతున్నదో ఇచట స్పష్టీకరింపబడుతున్నది. కర్మలచే మోక్షము కలుగునాయని కొందరు సందేహింపవచ్చును. కానీ భగవానుడే దానికిచట సరి అయిన సమాధానం ఒసంగిరి కదా. కర్మలను ఫలాభిలాషారహితముగా అనాసక్తముగా ఆచరించువారు నిర్మల నిరుపద్రవ భవబంధరహిత మోక్ష పదమును తప్పక పొందగలుగుదురని గీతాచార్యులు వచించినారు. జన్మబంధ వినిర్ముక్తాః, ఈ ప్రపంచమున ప్రతివారును బంధనమెట్లు తొలగునాయని విచారించుతున్నారు. అట్టి బంధ విముక్తికి భగవానుడు చిట సులభోపాయమును వచించుతున్నారు. ఓ జీవులారా, మీరు బంధ విముక్తులై నిరామయమగు మోక్ష పదవిని పొందదలంతురేని కర్మలను నిష్కామముగా
ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరింపుడు. దాని వలన చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానముదయించి మీరు తప్పక మోక్షధామము అలంకరింపగలరని శ్రీకృష్ణమూర్తి భక్తులకు ఆస్య మొసంగుచున్నాడు, అభయమొసంగుచున్నాడు, వారికి విశ్వాసం కలిగించుచున్నాడు. మనీషిణః, ఒకనికి ప్రజ్ఞ కలదా లేదా అని తెలుసుకొనుటకు ఉపాయము పాండిత్య ప్రకర్షను పరీక్షించుట కాదు, అతని ఆచరణమున నిష్కామ భావము అనాసక్తి ఉన్నవా లేవా అని చూచుటయే అగును. కర్మ రహస్యమెరిగి లోకమున అనాసక్తముగా వ్యవహరించువాడే వాస్తవముగా ప్రజ్ఞావంతుడు గాని లౌకిక పాండిత్య దురంధరత్వము కలవాడు కాదు అని ఇక్కడ మన భగవానుడు కరాఖండితంగా తెలియచేస్తూ ఉన్నాడు. పదం గచ్చంత్యనామయం అనగా ప్రపంచమున అనేక గొప్ప పదవులు కలవు. చక్రవర్తి పదవి, దేవేంద్ర పదవి మొన్నగునవి కానీ అవి ఎంత గొప్పవైనను సంసార చక్ర అంతర్గతములేయవును. పుట్టుక, చావు, దుఃఖము యొక్క లవలేశమైనను లేనిది అయి బంధరహితమైనట్టి ఒకానొక పదవి కలదు. అది ఏ ఆత్మ పదవి, బ్రహ్మ పదవి. దానిని పొందుటయే ప్రతి జీవి యొక్క లక్ష్యము. ఆ దానిని పొందుటకు మార్గమేది అనే ప్రశ్న మొదలైనప్పుడు భగవానుడే ఆ మార్గము ఇట సూచించినాడు. ఏ విధంగా చెప్పాడు? ఫలాభిసంధిరహితముగా కర్మలను ఆచరించుచు చిత్తశుద్ధిని తద్వారా ఆత్మజ్ఞానమును బడుయటయే ఆ మార్గము అని భగవానుడు సెలవిచ్చాడు. కావున విజ్ఞుల దానిని అనుసరించి తరించుదురుగాక. భగవానుడు చాలా చాలా పర్యాయాలు చెప్తూ ఉంటాడు. చిత్తము శుద్ధిగా ఉండాలి, మనసు అమనస్క స్థితిని పొంది ఉండాలి, కోరికల వెంట నీవు పరుగెడకుండా నిష్కామ కర్మాచరణ చేసిన నాడు ఏ బంధములకు కూడా నీవు చిక్కుబడవలసినటువంటి అవసరము లేదు అని ఇక్కడ భగవానుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రజ్ఞాశీలురు ఎట్ట ఉంటారు? బుద్ధిమంతులంటే బుద్ధిమంతుల యొక్క లక్షణం ఏమిటి అనగా నిష్కామ కర్మాచరణ చేయుడమే బుద్ధిమంతుల యొక్క లక్షణం. కామ్య కర్మములు చేయడమే బుద్ధిహీనుని యొక్క లక్ష్యం. బుద్ధిహీనుడి యొక్క లక్షణము ఎట్లా ఉంటుంది అంటే కామ్య కర్మములు ప్రతి ఒక్క దీని విపరీతమైనటువంటి కోరికలతో, మిశ్రమమైనటువంటి మలినమైనటువంటి కోరికలతో చేస్తూ ఉంటాడు. వాడు బుద్ధిహీనుడిగా మనం గమనించవచ్చు. నిష్కామ కర్మాచరణము చేసేటువంటి వాడు అట్టి నిష్కామ కర్మాచరణము చే వారు దేనిని పొందుదురు అంటే జన్మబంధరహితులై వారు నిరామయమగు మోక్ష పదమును పొందుదురు. పరమాత్మ పదమే వారికి మోక్ష పదం అనగా కోరికల వలయము నుండి, బంధముల నుండి విడువబడమే మోక్షం. మోక్షం అనగా అది ఒక ప్రదేశము కాదు, అది ఒక స్థానము కాదు, ఇక్కడ నుండి ఇంకొక చోట ఉన్నది కాదు. జీవించి ఉన్నప్పుడే విపరీతమైనటువంటి కోరికల వలయాన్ని వేర్పరచుకొని ఆ వలయములో తాను అల్లుకున్నటువంటి గూటిలో తానే మరణించింది సాలిపురుగు. ఆ విధంగా మానవుడు కాకుండా ఈ కోరికల వలయాలని త్యజించినటువంటి వాడు, బంధాలకు బద్ధుడు కానటువంటి వాడు మోక్షాన్ని పొందినట్టే అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. జన్మ బంధము లేనిది, నిరామయమైనది, దుఃఖ వర్జితము అయినది, దుఃఖము లేనటువంటిది, అది నిజమైనటువంటి మోక్షం. జన్మబంధము లేకుండా ఎప్పుడు పోతుంది? కోరికలు లేని నాడు, ఆశ పాశములను తెగవేసిన నాడు
అవన్నీ కూడా లేకపోతాయి అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు.